తాగునీరు లేక నల్గొండ జిల్లా వాసుల గొంతెండుతోంది. పల్లెలు పట్టణాలు తేడా లేకుండా నీటి సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బావుల దగ్గరికి క్యూ కడుతున్నారు జనం. పట్టణాల్లో అయితే వారానికోసారి వాటర్ సప్లై చేస్తుండటంతో కాలనీ వాసులు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. నల్గొండ జిల్లా వాసులు ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలపై V6 స్పెషల్ ఫోకస్. ఎండాకాలం రాకముందే నల్గొండ జిల్లాలో తాగునీటి సమస్య ఎక్కువైంది. ఇప్పటికే అడుగంటిపోయిన భూగర్భ జలాలు, ప్రాజెక్టులలో చుక్క నీరు లేకపోవడంతో బోర్లు బావులు ఎండిపోయినాయి. దాంతో వాటర్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి గ్రామాల్లోని ప్రజలది. ఇక ఎప్పుడు వస్తుందో తెలియని వాటర్ ట్యాంకర్ కోసం తమ పనులను మానేసుకొని పడిగాపులు కాస్తున్నారు ఇక్కడి మహిళలు. ప్రస్తుతం మనం దేవరకొండ డివిజన్లోని ఉన్నాం. ఇక్కడ పక్కనే కృష్ణా నది ప్రవహిస్తున్నప్పటికీ ఈ తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం బుడ్డోని తండాలో మాత్రం తాగునీటి సమస్య ఎక్కువైంది. వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి, తాగునీటి కోసం ఎలా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలే ఫ్లోరైడ్ కష్టాలు, పైగా ఎండాకాలం. దీంతో నల్గొండ జిల్లా వాసుల తాగునీటి ఇబ్బందులు రెట్టింపయ్యాయి. కృష్ణానది పక్కనే ఉన్న తాగేందుకు నీరు లేక అవస్థలు పడుతున్నారు జనం. ఏజెన్సీలో కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో 34,83,000 మంది జనాభా ఉంది. ఇందులో 20 లక్షల మంది కలుషిత నీరే తాగుతున్నట్టు అధికారుల అంచనా. 1351 గ్రామాల్లోని 17,40,000 మందికి 387 కోట్ల ఖర్చుతో కృష్ణా జలాలు అందిస్తోంది ప్రభుత్వం. అయినా రోజుకు దాదాపు ₹1,00,00,000 వరకు ప్యూరిఫైడ్ వాటర్ ను కొనుగోలు చేస్తున్నారు జనం. జిల్లాలో కృష్ణా, గోదావరి, మూసీ నదులతో పాటు హాలియా, కనగల్, చినపాలేరు, డిండి వాగులు ప్రవహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 4,762 చెరువులు, కుంటలు ఉన్నాయి. అన్నీ ఇప్పుడు నీరు లేక ఎండిపోయాయి. దీంతో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. మా దగ్గర గత 10 సంవత్సరాల నుంచి వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కనీసం ఒక తండకైతే ఇప్పుడు కృష్ణా వాటరు పక్కన నుంచే పోతుంది. వాటరు ఒక్క ఫర్లాంగ్ దూరంలో వాటర్ పోతుంది. పెండిపాగల ప్రాజెక్ట్ అంటారు, పెండిపాగల దగ్గర నుంచి వాటర్ పోతుంది. కానీ తండకు వాటర్ వచ్చే పరిస్థితి లేదు. తనలో ఒక సుక్క నాలు వస్తారు, నీళ్ళు వాటర్ గిన్నె సుక్క కూడా వస్తారు. లేకపోతే నీళ్ళు పంపిస్తారా గవర్నమెంట్? కిలోమీటరే ఉంది, కిలోమీటర్ నుంచి మా నీళ్ళు అందిస్తే పుణ్యం ఉంటుంది. ఎక్కడెక్కడ చీదరలాకై వాటర్ నీళ్ళు పోతుంటే మా పుట్టిన నీళ్ళు రావా? ఎంత దూరం ఉంది మా పుట్టినకు? కిలోమీటర్ కూడా లేదు. కిలోమీటర్ ఈయన్నే, ఈ కిలోమీటర్ నీళ్ళు రాకపోతే ఎట్లా మాకు? జిల్లా వ్యాప్తంగా కరువు పరిస్థితులున్నాయి. మునుగోడు నియోజకవర్గాల ప్రజలకు ఫ్లోరైడ్ నీరే దిక్కు. దీంతో ఇక్కడి జనాలకు కృష్ణా జలాలు అందిస్తున్నా అవి పూర్తి స్థాయిలో సప్లై కావడం లేదు. పైపుల లీకేజీలతో మురికి నీరు వస్తోందని చెబుతున్నారు జనం. దీంతో బిందెలతో కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామంటున్నారు. కోదాడ పట్టణం మున్సిపాలిటీగా మారినా మంచినీటి కోసం ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజల అవసరాలను క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది వ్యాపారులు. వాటర్ దందా చేస్తూ లక్షలు కాజేస్తున్నారు. ఇక దేవరకొండ నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్న చుక్క నీరు దొరకని పరిస్థితి. నది పక్కన ఉన్న గ్రామాల్లోనూ బోర్లు పడక ఎక్కడ చూసినా గుట్టలు, రాళ్లే కనిపిస్తాయి. తాగునీరు దొరక్క నియోజకవర్గ ప్రజలు వలసలు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడి జనానికి కృష్ణా నీరే దిక్కు, కానీ అవి కూడా అందడం లేదు. నీళ్ళు అయితే మాకు మస్తు ఇబ్బంది అవుతుంది సార్. నీళ్ళు లేకనే ఇక్కడ మస్తు కొట్లాడుకుంటున్నాం సార్. నీళ్ళు కావాలి సార్. ఎండాకాలం అయితే మస్తు ఇబ్బంది అవుతాయి సార్. నీళ్ళు ఇప్పటికే ఇబ్బంది అవుతుంది సార్. గుడికి నీళ్ళు అయినా వాడుకోవడానికి ఏ ఆవులకి ఏది లేవు సార్. నీళ్ళు పనికి పోయినా సాయంత్రం వచ్చే వరకు నీళ్ళు అయితే మస్తు ఇబ్బంది అవుతుంది సార్. ఈ బోరెంగి లేవు, బోర్లు లేవు సార్. ఒక ట్యాంకర్ వస్తే ఒక బెజార్ గుట్ట వస్తలేవు సార్. తండాలు నీళ్ళు లేవు, బుడ్డని తండా మా నీళ్ళు లేవు, బాధపడుతున్నాం మేము. వారం ఒకసారి ట్యాంకర్ వస్తుంది, ఇంటికి ఒక బిందె నీళ్ళు వస్తలేదా? ట్యాంకర్ మా తండ కూడా మంచి లేవు. అందరు వార్డు నెంబర్ ఉన్నారు, ఎంపీటీస్ ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు, అందరు కూడా ఎవరు పట్టించలేరు మా తండకు. నీళ్ళు లేక బాధపడుతున్నాం. బిందె పెట్టుకొని కొట్టుకుంటాం, నిశ్చయం చేస్తున్నాం. మా నీళ్ళు ఎవరు పట్టించలేరు మా తండకు. మా తండ మురికాలు లేవు, రోడ్లు లేవా, ఎంత ఏం లేవు అని కాబట్టి చేస్తారు. ఇంకా చూసుకొని పోతారు జనాలు వచ్చారు.
సూర్యాపేట పట్టణ ప్రజలకు కూడా ఈ వేసవిలో తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. మున్సిపాలిటీలో రోజుకు ఒక్కొక్కరికి 135 లీటర్ల నీటిని సప్లై చేయాలి. కానీ ప్రస్తుతం 4 రోజులకోసారి తాగునీరు అందిస్తున్నారు అధికారులు. సాగర్ నీటి సరఫరా నిలిపేస్తే తాగునీటి కష్టాలు రెట్టింపవనున్నాయి. కోట్లు ఖర్చు చేసినా పాలేరు జలాలు రాని పరిస్థితి. అటు మూసీలో నీటి మట్టం తగ్గిపోయింది. అప్పుడప్పుడు మూసీ నీటిని విడుదల చేసినా మురికి నీరు వస్తుండటంతో ప్రజలు ప్యూరిఫైడ్ వాటర్ ను కొనుక్కోవాల్సి వస్తోంది. సామాన్య జనం ప్యూరిఫైడ్ వాటర్ కొనలేక మురికి నీటిని తాగుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నీళ్ళతోటి ఇబ్బంది అవుతుంది. జనాలు సస్తున్నారు నీళ్ళు లెక్క. పనిపోయి మళ్ళీ మామిడిదన వచ్చి అన్నం వండుకో తినాలంటే కూడా తినేదేత కాదు. అంత మొత్తం పరిశ్రమ మంది మాట్లాడకు. బోర్లు లేవు, బోరెంగి లేవు, బోర్ లేదు, బోరెంగి లేదు. ఏమన్నా 10 రోజులకు ఒక రోజు ట్యాంకర్ వస్తుంది, ఒకరికి ఒక కుండ వస్తుంది, ఒకరికి వస్తలేవు. నల్గొండ నియోజకవర్గంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. ప్రధాన ప్రాజెక్టుల్లో చుక్క నీరు లేని పరిస్థితి. గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు, బావులు ఎండిపోయాయి. కిలోమీటర్లు నడిచి తాగునీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నల్గొండ టౌన్ జనానికి ట్యాంకర్లే దిక్కుగా మారాయి. ట్యాంకర్లు కూడా సరైన టైంకు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. పట్టణ ప్రజలకు తాగునీరందించే ఉదయ సముద్రంలో నీటి మట్టం తక్కువగా ఉంది. వచ్చే కొద్దిపాటి నీళ్లు కూడా మురికి నీరే వస్తున్నాయంటున్నారు మహిళలు. వేసవి ప్రారంభంలోనే నీటి కొరత ఉంటే ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు ప్రజలు. జిల్లాలోని 1178 గ్రామ పంచాయతీల్లో 600 గ్రామాలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నాయి. ఇక కోట్లు ఖర్చు చేసి ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకున్నా అవి కూడా సరిపోవడం లేదు. తాగునీరు లేక పశువులు కబేలాలకు తరలిపోతున్నాయి. మరోవైపు మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు. మిర్యాలగూడతో పాటు హుజూర్ నగర్ లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. చుట్టూ ఆయకట్ట కాలువలున్నా తాగునీటికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. నీటి సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పుడు మాకు నీళ్ళు తాగాలంటే పొద్దున పోతే సాయంత్రం వచ్చి అన్నం వండుకోవాలి, కొంచెం నీళ్ళు తాగాలి, కొంచెం నీళ్ళు తానం చేసుకోవాలి. శుభ్రం ఉండాలంటే మాకు నీళ్ళు లేవు. తానం చేసి ఖాళీ బట్టలు తీస్తే బట్టలు బకెట్ లేవు, పక్కకేసినాం. నీళ్ళు లేక నీళ్ళు ఉతకాలంటే మేము దూరం పోయి ఎత్తుకోవాలంటే బోర్లు బాయిలు కూడా ఎండిపోయినాయి. బడి పిల్లలకి పంపాలని ఒకరు పట్టుకుంటే కొట్టుకుంటారు బిందెలు తీసుకొని. బడి వ్యాన్లు పోతుంది. బడి పిల్లలకి తయారు చేయగానే నీళ్ళు దొరకాక బడి వ్యాన్ పోతుంది. భువనగిరి డివిజన్ లో ఇప్పటికీ కొన్ని మండలాల్లో కృష్ణా వాటర్ అందడం లేదు. దీంతో ఇక్కడి జనాలు బోరుబావులనే నమ్ముకున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో నీటి కొరత మరింత పెరిగే అవకాశం ఉంది. నకిరేకల్ నియోజకవర్గంలో కొన్ని మండలాలకు కృష్ణా నీటిని అందిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో 15 రోజుల్లో తాగునీటి ఎద్దడి మరింత పెరిగే అవకాశం ఉంది. ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు జనం. ఇది నల్గొండ జిల్లాలోని తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న మహిళల పరిస్థితి, దుస్థితి. ఇప్పటికే తాగునీటి కోసం పలు చోట్ల ఆందోళన చేస్తున్నారు మహిళలు. ఇక జిల్లా అధికార యంత్రాంగం కూడా వెంటనే అప్రమత్తమై ప్రైవేటు బోర్లను లీజుకు తీసుకోవడంతో పాటు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని చెప్పేసి ప్రాధాయపడుతున్నారు మహిళలు. ఇక ఆ దశలో జిల్లా అధికార యంత్రాంగం కూడా నీటిని సరఫరా చేస్తుందని మనము ఆశిద్దాం. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.